నేను మళ్ళా చెప్తున్నా, ఈయన కోల్పోతే కాంగ్రెస్ పార్టీ పతనం అని చెప్పిన కదా, కథం జీవన్ రెడ్డి కోల్పోయింది కదా. ఇక చూడుర్రి దరిద్రం ఎట్లా వెంటాడుతుందో కాంగ్రెస్ పార్టీని చూడరు, మీరే చూడరు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరుగా నెక్స్ట్ ఇంకో నేత కూడా ఉన్నాడు, కమింగ్ సూన్ మరొక గొప్ప నేత కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. అతి త్వరలో ఆ బ్రేకింగ్ కూడా మీరు చూస్తారు. నేను చెప్పిన కదా, కేసీఆర్ పదునైన వ్యూహాలు ఎవ్వరికి అర్థం కాదు, కేసీఆర్ ఆలోచనలు ఎవరికి అర్థం కాదు. చుట్టూ సెక్యూరిటీ ఉంది, బాడీ గార్డ్స్ ఉన్నారు, నా సెక్యూరిటీ ఉంది, నా పోలీసు వాళ్ళే ఉన్నారు అంటే పోలీసు వాళ్ళు నీ వాళ్ళు కావచ్చు, పోలీసుల మనసులో కేసీఆర్ ఉన్నాడు. అది ఎట్లా తెలుసుకుంటావు అంటున్నా. నిన్న మేము గొల్లపల్లి రిజర్వాయర్కు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు, లేదా అదేంది కార్లాపూర్ కానీ రాపోలు గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పోలీసు వ్యవస్థ ఉన్నది. ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని బయటికి పంపిస్తారు సార్, ఎప్పుడు కేసీఆర్ వస్తారని వాళ్ళే అడుగుతున్నారు. ఇది వాళ్ళ మాట. నేను చెప్తున్నా కదా, ఇలాంటి గొప్ప నేత కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం, అందులో విపక్ష పార్టీ, అందులో కష్టకాలంలో ఉన్న పార్టీని ఆ పూర్తి స్థాయిలో విపక్షంలో ఉన్న పార్టీలోకి వస్తున్నాడంటే ఇది మంచి పరిణామమే కదా. దీనికి మించిన అద్భుతమైన పరిణామం ఇంకేముంటుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ ధర్మపురి అరవింద్కు సంబంధించి జీవన్ రెడ్డిని వాళ్ళ పార్టీలోకి రావడానికి శతదా ప్రయత్నాలు చేసిండు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి పోగానే ఏం మాట్లాడుతున్నా చూడు. ఇప్పుడు కాంగ్రెస్ లో పోయిండు పెద్దవాసి జీవన్ రెడ్డి గారిని కూడా ఆయన ఇంట్లో మట పెట్టి ఆయన్ని పార్టీలోకి నిలబొట్టాలని చేసిండు. అంటే ఇక్కడ జగిత్యాలకు సంబంధించిన సంజయ్ అనేట ఆయన ఉన్నాడు కదా, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఆయన ఎక్కడున్న ఐరన్ లెగ్ అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ధర్మపురి అరవింద్ జీవన్ రెడ్డి బీజేపీలోకి రావడానికి శతదా ప్రయత్నం చేసిండు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. సో మొత్తానికి ఇక్కడ జీవన్ రెడ్డి పార్టీలోకి తెచ్చేందుకు చర్చించాను, జీవన్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాలేదు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. జీవన్ రెడ్డి గారి విషయంలో పార్టీలో చర్చించడం పెద్దలతోటి, జీవన్ రెడ్డి గారికి నుంచి రెస్పాన్స్ రాలేదేమో. నేనైతే కిషన్ రెడ్డి గారికి రామచంద్రరావు గారితో చర్చించాను. కొద్దిగా జీవన్ రెడ్డి గారు అంటే పర్సనల్లీ నాకు ఆప్తులే, కొద్దిగా ఐడియాలజికల్ గా కొద్దిగా అండర్స్టాండ్ ఉంటుంది ఫస్ట్ నాకు అవగాహన. సో నేను చెప్పినా కదా, పాపం ధర్మపురి అరవింద్ చాలా ప్రయత్నం చేసిండు భారతీయ జనతా పార్టీలోకి జీవన్ రెడ్డిని తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నం చేసిండు. సో ఏంది అంటే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నాడు కదా, జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. నేనేమంటున్నానంటే అధికార పార్టీలో ఉండి అద్భుతంగా 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్లను పూర్తి స్థాయిలో తొక్కిపడేసి వలసవాదులను ప్రోత్సహించి తన వాళ్లను తన వర్గాన్ని పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన రేవంత్ రెడ్డి. సో గదే జరుగుతున్నది గిడ, గంతకు మించి ఇంకా జరిగేది ఏం లేదు. నిన్న జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరేనూరు ఏమేమి మాట్లాడిండు, ఎక్కడెక్కడ ఏమన్నాడో ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటి వరకు కూడా జీవన్ రెడ్డి గారికి సంబంధించిన ఎపిసోడ్ ఇప్పటి వరకు మనం చూస్తున్నాం కదా. జీవన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రాంత ప్రజలు కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా చైతన్యపరిచేలా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి ఎనూరి మీరే ఇవాళ ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే వాగ్దానం నెరవేర్చలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మొదటి ఎన్నికల్లో 23 నవంబర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే వాగ్దానం నెరవేర్చలేకపోవడంతో నేను ప్రజల పక్షాన్ని నిలబడటానికి ఇవాళ ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ఎంచుకోవడం. ప్రస్తుత బీఆర్ఎస్ నాయకులు ఇతర రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా కలిసి అనేక విషయాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర పురోభివృద్ధి, రాష్ట్ర హితం గురించి బీఆర్ఎస్ పార్టీ పోషించబోయే పాత్ర. మరి అందులో నాకు కూడా
వారితో కలిసి ప్రయాణం చేసేటువంటి ఒక అవకాశం కల్పించే విధంగా వారి రీతిలో నిర్ణయం తీసుకోవడం వారు ఇందులో ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే నినాదం ప్రజలకు వెళ్తుంది చెప్పట్లేదు. నిరుద్యోగ భవిష్యత్తు ఏమవుతుంది? మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 2వ సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు అన్నారు, 3 లక్షలు పోయి ఉద్యోగాలు అధికారికంగా ఏం చెప్తున్నారు 60,000 అని చెప్పంటారు. అసలు ఇచ్చింది ఎన్ని? 17,000. పిసిసి ఆలోచన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సూచన మేరకు పిసిసి రైట్. నేను చెప్పినా కదా, ఇలాంటి మగాడు మనగాడు బీఆర్ఎస్ పార్టీకి అవసరం. ఎవరైనా చూడండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా పదవులను అనుభవించి పూర్తి స్థాయిలో అధికార పార్టీకి సంబంధించి జైగొట్టి అధికార పార్టీలో ఉండాలనుకుంటారు, కానీ అధికార పార్టీని వదిలేసి విపక్షంలోకి రావాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ ప్రజల కోసం జీవన్ రెడ్డి చేసిన సాహసం. హైకమాండ్ తప్పిన కాంగ్రెస్, పట్టుకోల్పోయిన ఏఐసీసీ, రేవంత్ రెడ్డి చెప్పినట్లు తలూపే పీసీసీ. మీతో కలిసి పని చేయమని దేవుడు పంపిండన్నా, నన్ను మీతో కలిసి పని చేయమని దేవుడే పంపిండు. తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఇన్నేళ్లకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం అంటూ కేసీఆర్తో మాజీ మంత్రి చెప్తున్న అంశానికి సంబంధించి చూస్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఎక్కడున్నది? ఆ పార్టీ ఉనికి కోల్పోవడానికి కారకులు ఎవరు? హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రిపై అధిష్టానం ఎందుకు ఒత్తిడి చేయలేదు? రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదం ఇప్పుడు పల్లె పల్లెన మారుమోగుతున్నది. 2 ఏళ్లకే ప్రజలు మార్పును కోరుతున్నారు. అధికారం కోసం కాదు, ప్రజల పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్న మీడియాతో సీనియర్ నేత జీవన్ రెడ్డి వెల్లడి. ఎర్రబెల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ అంటూ కూడా చూడొచ్చు. జగిత్యాలలో భారీ బహిరంగ సభ, ఆ వేదికపైనే బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి అంటూ కూడా మంత్రి కొప్పుల ఈశ్వర్ కు సంబంధించిన స్టేట్మెంట్ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి చూస్తున్నాం, తెలంగాణ రాజకీయాలలో దశాబ్దాల అనుభవం ఉన్న ఇద్దరు దిగ్గజ నేతలు, ఒకరు ఉద్యమ నాయకుడు కేసీఆర్, మరొకరు రైతు పక్షపాతి జీవన్ రెడ్డి. సుదీర్ఘ విరామం తర్వాత ఇద్దరు నేతలు ఒకటవడం రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. శుక్రవారం ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ నివాసంలోకి అడుగుపెట్టిన జీవన్ రెడ్డిని చూడగానే గులాబీ అధినేత సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఒక్కసారిగా భాగోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణకు జరుగుతున్న నష్టం గురించి ఈ సమయంలో కేసీఆర్ తో కలిసి పనిచేయాలని, అందుకే దేవుడు తనను పంపాడని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారని పూర్తి స్థాయిలో శాలువాతో కప్పి ఆ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ భేటీ జీవన్ రెడ్డి తన మనసులోని మాటలను వ్యక్తం చేస్తూ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నారు. కాసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్న అనంతరం కేసీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి బృందానికి మధ్యాహ్న భోజనం ఆతిథ్యం కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి జీవన్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలోని రావడాన్ని పూర్తి స్థాయిలో స్వాగతిద్దాం. తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఉద్యమ నేతకు పూర్తి స్థాయిలో చాలా మంది అవసరం. కేవలం మళ్ళొక్కసారి పూర్తి స్థాయిలో అధికారంలోకి రావడానికి ఇక్కడ ఉన్న వైఆర్టీవీ ఒకటే కాదు, అనేక రకాలుగా అన్ని ఛానళ్ళు కూడా పనిచేయాలి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టం కానీ, తెలంగాణ రాష్ట్రం కోల్పోతున్న తీరు కానీ, తెలంగాణ రాష్ట్రంలో కబ్జాలకు గురవుతున్న తీరు కానీ, వేధింపులు కానీ, కేసులు కానీ, అరెస్టులు కానీ అన్ని రకాలుగా చూస్తున్నాం. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేస్తున్న ఈ పరిపాలనకు మనం పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఎండుకట్టు వేయకపోతే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఏం పరిణామాలు ఉండే. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ అస్సలే అవత్తలేదు, 100కు 0. నేను చెప్తున్నా కదా, ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా బల్లాగుద్ది చెప్తున్నా అంటే, ఒక మంత్రి మీద పూర్తి స్థాయిలో కూడా అవినీతి ఆరోపణలు వస్తే ఒక కనీసం ఆయన వివరణ అడిగే ప్రయత్నం లేదు, ఆయన సస్పెండ్ చేసే ప్రయత్నం లేదు, ఆయన తప్పించే ప్రయత్నం లేదు. ఇక మరి ఏమొచ్చినట్టు? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కదా ఇవన్నీ. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు 4 దశాబ్దాలుగా పనిచేసిండండి. పనిచేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఒక గట్టి హెచ్చరిక, నాది కాంగ్రెస్, మా అయ్యేది కాంగ్రెస్, మా తాతది కాంగ్రెస్, వాళ్ళ అయ్యేది కాంగ్రెస్, వాళ్ళ తాతది కాంగ్రెస్ కాదురా నాయన. ఇగో 4 దశాబ్దాలు తన రక్తాన్ని చెమట చుక్కగా మార్చి పూర్తి స్థాయిలో పోరాటం చేసిన జీవన్ రెడ్డినే బయటికి పంపించిల్లు. ఇక మీరెంత, మీ లెక్కెంతో ఆలోచించుకోరు. చాలామంది మీ పార్టీకి సంబంధించిన జర్నలిస్టులు చెప్తారేమో, ఈయనకు 9 సార్లు టికెట్ ఇచ్చినాం, 12 సార్లు, అదంతా ఆయన కష్టపడందే ఇచ్చిల్లా? ఆయన కష్టపడందే ఇచ్చిందా? ఎన్ని ఆఫర్లు రాలే అప్పట్లో ఆయనకు? విపక్షంలో ఉన్నప్పుడు చాలా పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు రమ్మని పిలిచినాయి ఆయన. నేను మళ్ళా చెప్తున్నా, ఈయనను కోల్పోతే కాంగ్రెస్ పార్టీ పతనం అని చెప్పిన కదా, కథం జీవన్ రెడ్డి కోల్పోయింది కదా. ఇక చూడుర్రి దరిద్రం ఎట్లా వెంటాడుతుందో కాంగ్రెస్ పార్టీని చూడరు, మీరే చూడరు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరుగా నెక్స్ట్ ఇంకో నేత కూడా ఉన్నాడు, కమింగ్ సూన్ మరొక గొప్ప నేత కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
అతి త్వరలో ఆ బ్రేకింగ్ కూడా మీరు చూస్తారు. నేను చెప్పినా కదా, కేసీఆర్ పదునైన వ్యూహాలు ఎవ్వరికి అర్థం కాదు, కేసీఆర్ ఆలోచనలు ఎవరికి అర్థం కాదు. చుట్టూ సెక్యూరిటీ ఉంది, బాడీ గార్డ్స్ ఉన్నారు, నా సెక్యూరిటీ ఉంది, నా పోలీసు వాళ్ళే ఉన్నారు అంటే పోలీసు వాళ్ళు నీ వాళ్ళు కావచ్చు, పోలీసుల మనసులో కేసీఆర్ ఉన్నాడు. అది ఎట్లా తెలుసుకుంటావు అంటున్నా. నిన్నటికి నిన్న మేము గొల్లపల్లి రిజర్వాయర్కు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు, లేదా అదేంది కార్లాపూర్ కానీ రాపోలు గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పోలీసు వ్యవస్థ ఉన్నది. ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని బయటికి పంపిస్తారు సార్, మేము ఎప్పుడు కేసీఆర్ వస్తారని వాళ్ళే అడుగుతున్నారు. ఇది వాళ్ళ మాట. నేను చెప్తున్నా కదా, ఇలాంటి గొప్ప నేత కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం, అందులో విపక్ష పార్టీ, అందులో కష్టకాలంలో ఉన్న